భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత తొలిసారి గూడూరు నియోజకవర్గానికి విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రావు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు తిరుపతి ఎంపీగా అందరికీ ఎన్నో సేవలు చేశానన్నారు. అలాగే 2019 నుండి గూడూరు ఎమ్మెల్యేగా కూడా ఏ నాయకుడు చేయని అభివృద్ధి చేశానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులు బాగా నచ్చి బీజేపీలో చేరినట్లు తెలిపారు. బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి ఎంపీగా పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తానని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి ఏ నాయకుడు చేయలేదని ఈ సందర్భంగా వరప్రసాద్ రావు పేర్కొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి గూడూరుకి విచ్చేసిన వరప్రసాద్ రావుకు బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజాదరణతో 14 నుంచి 19 వరకు నేను తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉండడం జరిగింది. దానికి తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అప్పుడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అందరి కార్యకర్తలకు, అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పుడు నేను 14 నుంచి 19 వరకు చూసినప్పుడు మోడీ గారు చేసే విధానం కానివ్వండి, వారు చేసే అభివృద్ధి కానివ్వండి, మహిళా అభివృద్ధి కానివ్వండి, మన భారతదేశంలో ఎన్నో సంచలనమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఉదాహరణ కనుక మనం చూస్తే, ఒక్క గూడూరులోనే మనం చూస్తే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పనులన్నీ కూడా శరవేగంగా నడుస్తున్నాయి. ఆ తర్వాత సాగరమాల రోడ్లు వారు వచ్చిన తర్వాతే చక్కగా నడుస్తున్నాయి. ఆయన వచ్చిన తర్వాతే మోడీ గారు ఆశయాలతో, ఆశీర్వచనంతో ఇప్పుడు ఆదిశంకర దగ్గర ఉన్న 150 కోట్లతో గూడూరు ప్రజలు, గూడూరుకి మరి ఎక్కడ ఎప్పుడు కూడా వరదలు రాకోకుండా చక్కటి పెద్ద పెద్ద హైవేలు, వెంటెడ్ హైవేలు కట్టించడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో, ఒక్క గూడూరు రైల్వే స్టేషన్లో కనుక చూస్తే వారి ద్వారా 14 నుంచి 19 వరకు నేను ఎన్ని పనులు చేయించానంటే, 2 అదనపు ప్లాట్ఫామ్లు వేయించడం కానివ్వండి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టించడం కానివ్వండి, వైఫై ఏర్పాటు చేయడం కానివ్వండి, అలాగే ఒక ఎస్కలేటర్ పెట్టించడం కానివ్వండి, ఒక లిఫ్ట్లు పెట్టించడం కానివ్వండి, అంతకంటే ముఖ్యంగా పశ్చిమ గూడూరు వైపు ఒక రిజర్వేషన్ కౌంటర్, ప్రత్యేక రిజర్వేషన్ కౌంటర్ కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు, నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అయినప్పుడు కూడా, ఆ రోజు అధికారంలో ఉన్న వారు ఎవరంటే బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, అవి వేయడం జరిగింది. ఆ తర్వాత వెంకటాచలం మనుబోలుకి వెళ్తే దాని కింద పెద్దవి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ దగ్గర చాలా గొప్పవి ఆ రోజు వెంకయ్యనాయుడు గారితో, ఆయన సహాయంతో కూడా అది తీసుకొచ్చి 2 పెద్దవి కట్టించడం జరిగింది. అలాగే కొంచెం కనుక మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నాయుడుపేటలో పినాకిని ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించగలిగాను నేను ఆ రోజుల్లో, బీజేపీ టైంలో అధికారంలో ఉన్నప్పుడు. ఎంతో కాలంగా ఉద్యోగస్తులందరూ కూడా పినాకిని ఎక్స్ప్రెస్ మాకు నాయుడుపేటలో ఆఫ్ చేయించమంటే దెబ్బతో ఆఫ్ చేయించాను. అక్కడ వెన్నమల సబ్వే దాదాపు 70 సంవత్సరాల నుంచి ప్రజలు అడుగుతుంటే వారి వల్ల కాకపోతే, అప్పుడు బీజేపీలో ఉన్న ప్రభుత్వం వెళ్ళి నేను ఎంపీగా, స్థానిక ఎంపీగా కోరినప్పుడు అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత పెదపరిలో ఒకటి చేయడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దొరవారి సత్రంలో 60 సంవత్సరాలుగా అక్కడ ఆ రోజు బాలచంద్రారెడ్డి గారు ఎంతో కృషి చేస్తే వారి వల్ల కాకపోతే, వారు సత్యనారాయణ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చినప్పుడు వారిని సరాసరి ఢిల్లీలో కేంద్ర మంత్రి వారి దగ్గర తీసుకుని వెళ్ళి అది బ్రహ్మాండంగా దొరవారి సత్రంలో కూడా సభ్యుగా ఏర్పాటు చేసి దాదాపు 12,000 గొర్రెలకు కానివ్వండి, పశువులకు కానివ్వండి, 4,000 మనుషులకు చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కోటకోలూరులో అది దాదాపు 30 గ్రామాలకి ఒక నేషనల్ హైవేతో కలిపి భాగ్యం నాకు దొరికింది, ఇంకో సర్వే చేసి. అలాగే సూలూరుపేటలో ఎన్నో సంవత్సరాలు అనుకున్నది 2 ఎక్స్ప్రెస్లు కూడా ఆఫ్ చేయించడం జరిగింది. ఒక నవజీవన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించాను అక్కడ, అలాగే ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించాను. అలాగే పశ్చిమ వైపు, పడమర వైపు ఉంటే దానికి సర్వే కూడా పూర్తి చేసే ప్రారంభించాము. కానీ నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేయడం వలన ఆ పనులు పూర్తి కాలేదు. ఈసారి అవకాశం వస్తే పూర్తి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇలా చేసుకుంటూ వెళ్తే, అలాగే కాళహస్తిలో నడుపుడి కాళహస్తి ఎంతో కాలం నుంచి రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్, కొత్త ట్రాక్ చేయలేకపోతే
నేను వెళ్ళి కోరినప్పుడు ఆ రోజున్న మంత్రివర్యులు సురేష్ ప్రభు గారు అది వెంటనే ఏర్పాటు చేయించి పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రేణిగుంటలో ఎన్ని పనులు చేశామో రేణిగుంట రైల్వే స్టేషన్ లాగా చేశాము. తిరుచానూరుని రైల్వే స్టేషన్ నేను పెద్దగా చేశా. అప్పుడు ప్రభుత్వం కూడా ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ప్రధానమంత్రి ఎవరు? మోడీజీ గారు. అది చేయించు. దానివల్ల ఏం చేశామంటే అక్కడ బాగా తిరుపతిలో రద్దీ ఎక్కువైపోవడం వలన చాలా ట్రైన్లు తీసుకొచ్చి తిరుచానూరులోనే ఆపేటట్టుగా చేయడం, అది చాలా పనులు కూడా చాలా స్పష్టంగా జరిగిపోతుంది. అక్కడ క్యారేజ్ రిపేర్ షాపు రేణిగుంటలో అక్కడ అది పనులు విస్తృత చేయించి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అది నేను ఒక ఎంపీగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం మాది వైఎస్ఆర్ పార్టీ. కానీ నేను కోరిన తర్వాత పార్టీలు కూడా చూడకోకుండా ఎంత పెద్ద మనసుతో ఆ రోజు బీజేపీ మంత్రివర్యులు సహాయం చేయడం వల్ల అది చేయగలిగాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 3 సబ్వేలు రేణిగుంట తిరుపతి మధ్యలో కూడా చేసి ఒక తిరుపతికి గూడూరు ప్రజలకు ఎన్నో పనులు, ఇదివరకు 70 సంవత్సరాల్లో లేని పనులు కూడా వరప్రసాద్ వచ్చిన తర్వాత అన్ని పనులు చేశాం. నన్ను ఆదరించారు, నా వైఎస్ఆర్ పార్టీ నన్ను ఆదరించారు, నేను కాదంటలేదు. అలాగే గూడూరు ప్రజలు కూడా నన్ను ఆదరించారు. వారికి మరొక్కసారి గూడూరు నియోజక ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా మనం అనుకున్నది అభివృద్ధి సాధించలేము. అనుభవంతోని ఒకసారి ఓడిపోయాను, 9 నుంచి 14 ఓడిపోయాను. ప్రజల్లోనే ఉన్నాను, సమస్యలు తెలుసుకున్నాను. ఆ తర్వాత గెలిచాను, కానీ ప్రతిపక్షంలో ఉన్నాను, చేయలేకపోయాము. ఆ తర్వాత మళ్ళా మేము ప్రతిపక్షంలో ఉన్నా చేయలేకపోతున్నా. ఈసారి నాకు కనుక బీజేపీకి మీరు అవకాశం ఇస్తే అప్పుడు చూడండి గూడూరు ప్రజలకు ఏం చేస్తాము చూద్దాం. చిల్లకూరు నుంచి బైపాస్ వేయిస్తా. చిల్లకూరు నుంచి వైఎస్ఆర్ అర్బన్ లేఅవుట్ వరకు బైపాస్ వేయించడం వలన అక్కడ ఉన్న ఆటో నగర్ నేనే తీసుకురావడం జరిగింది. అది ఎంత మేలు చేస్తుందంటే ప్రజలకు అంత మేలు చేస్తుంది. ఆ తర్వాత గూడూరు చెరువు అభివృద్ధి చేయిస్తా. గూడూరు చెరువు శుభ్రత చేయించి గూడూరు కనుక నిధులు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలే కానీ రాష్ట్ర ప్రభుత్వంతో నేను 10 ఏళ్ళు మేము పని చేశాను కనుక ఇంకా ఎలాంటి పెద్ద పనులకు రాష్ట్రం నుంచి సంపదలు తీసుకొద్దాం, రాష్ట్రం నుంచి నిధులు తీసుకొద్దామన్నా అది కళ. అనుభవంతో తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళవలసిందే, కేంద్ర ప్రభుత్వం గుప్పుడు ఇప్పవలసిందే, కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవలసిందే. ఆ చెరువు కనుక నేను చేసి శుభ్రత చేసి మన గూడూరు ప్రజలు చక్కగా సాయంకాలం హాయిగా కూర్చున్నట్టు నేను చేయకపోతే అది బీజేపీ చూడండి, అప్పుడు మా సత్తా చూడండి. అలాగే అక్కడ ఉన్న 2 కాలువలు, ఆ 2 కాలువలు కూడా నాయుడు కాలువ, దూడల కాలువ కూడా నేను శుభ్రత చేసి ప్రజలకు అందజేస్తా. ఆ రిజర్వేషన్ కౌంటర్ ఇంకా ఓపెన్ కాలేదు, అంత చక్కగా ఆధునికరమైంది. నేను పడమర వైపు గూడూరు కట్టిస్తే ఇంతవరకు అది ప్రజలకు అంత చేయలేదు, ప్రజలకు అందజేస్తా. ఎస్ఆర్ థియేటర్ దగ్గర ఒక సభ్య కట్టిస్తా. అలా ఎన్ని పనులన్నా కూడా నేను చేసుకుంటూ వెళ్తాను కనుక నన్ను ఆదరించండి. తిరుపతి దగ్గర నుంచి కానివ్వండి, నడుకుడి కొత్త రైల్వే ట్రాక్ ఇంకా తొందరగా టూరిజం చేయిస్తా. ఇవన్నీ చేయించాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తరఫున నిలబడే వ్యక్తిని నన్ను ఆదరించండి, మా బీజేపీని ఆదరించండి. మీరు అనుకున్నట్టుగా చాలా పొరపాటు మైనారిటీస్ కూడా చేతులు జోడించి కోరుతున్నాను. అది ఏమి బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మోడీ ప్రభుత్వం వచ్చి ఎవరికి వ్యతిరేకత కాదు. మైనారిటీ సోదరులకు ఒక్కసారి నేను చదువుకున్న వాడిగా తెలియజేస్తున్నా. ఆయన తీసుకొచ్చిన మార్పులు కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు తలక్ని రద్దు చేయడం వలన ఎవరికి ఉపయోగపడింది? ఆ ముస్లిం మహిళలకు ఉపయోగపడింది. భర్తలు ఆ విధంగా విడదీసేస్తే 3 సార్లు తలక్ చేసేస్తే వివాహం రద్దు అయ్యేటట్టుగా ఉన్న చట్టాన్ని మనం మార్చవలసిన ఆవశ్యకత లేదు. అదే చేశాడు ఆ మహానుభావుడు. ఏం చేశాడు? అదే చేశాడు. రెండోది యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటంటే అందరూ సమానంగా ఉంటే సరిపోతుంది, అందరికి ఒకే చట్టం. ఆ రోజు అంబేద్కరే చెప్పారు. ఆ రోజు రాజ్యాంగంలో చేసేటప్పుడు అంబేద్కర్ ఏం చెప్పారంటే మన భారతదేశానికి రకరకాల మతాలు ఉన్నాయి కనుక, రకరకాల కులాలు ఉన్నాయి కనుక, రకరకాల ప్రాంతాలు ఉన్నాయి కనుక మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందని చెప్పి ఆ మహానుభావుడు చెప్పాడు. మోడీ గారు అదే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మిగిలిన చట్టాలు ఏది ఆలోచించినా కూడా మీరు ఎవరు కంగారు పడినక్కర్లా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లిం కూడా ఏ విధమైన ఆపద లేదని చెప్పి మళ్ళా తిరిగి తెలియజేస్తున్నారు. కనుక ఆలోచించి దయచేసి ఎవరున్నా వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఆలోచించవద్దు. మన సౌత్ వరకు అయితే చిన్న పొరపాటు కూడా ఇంతవరకు జరగలేదు మోడీజీ ప్రభుత్వం వల్ల, ఇంకా జరగదు కూడా. ఎందుకంటే వారు అన్ని తెలిసిన వ్యక్తి. సో ఆ విధంగా అన్ని పనులు నేను చేసి పెడతాను, మమ్మల్ని ఆదరించండి, పనులు పూర్తి చేసి పెడతామని ఆదరించమని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ నా తరఫున నా కుటుంబం తరఫున మరొక్కసారి మోడీజీ ప్రధానమంత్రి వర్యులకి
షా గారికి, అధ్యక్షుడు నడ్డాజీ గారికి, అలాగే దేశ స్థాయిలో ఉన్న మా బీజేపీ కుటుంబం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత మన ఆంధ్ర బీజేపీకి వస్తే అక్క సమానులు నాకు వయసులో చిన్నవారైనప్పుడు కూడా మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఒక మహనీయురాలు, హుందా కలిగిన పెద్ద కుటుంబం నుంచి ఎన్టీఆర్ గారు మన అందరం కూడా ఆరాధించే పట్టుదల కొరకు మనల్ని అన్ని విధాలుగా కూడా ఒకసారి పెద్ద నటుడుగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మనకి ఎన్నో సేవలు చేశాడు. ఆయన కుమార్తె పురంధేశ్వరి గారు ఇప్పుడు మా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. వారు నాకు ఇలా ప్రజల్లో తెలుసుకుని వరప్రసాదరావు అంటూ వస్తే బడుహ బలహీన వర్గాలకి మంచి జరుగుద్ది, బీసీలకి ఎస్సీలకి మంచి జరుగుతాయి, మైనారిటీస్ అందరికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వారు నాకు గొప్ప సహాయం చేయడం జరిగింది. ఆ తర్వాత అలాగే డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కడికి నుంచి వెళ్ళిందంటే డిస్ట్రిక్ట్ నుంచి కూడా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చి బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటాం, కేంద్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ కావాలా, కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు కావాలా, రాష్ట్ర క్యాపిటల్ కానివ్వండి, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కానివ్వండి, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలనే ఉద్దేశంతో ఎంతో దూరపు ఆలోచనతో చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అలాగే మరొక యువ నాయకుడు, గత 15 సంవత్సరాలుగా అన్ని విధాల నాకు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మొట్టమొదటిసారి నేను రాజకీయ ప్రవేశం అరంగేట్రం చేసినప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు మేమందరం కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు వైపు ఉన్నాం. వారు కూడా ఈ అలయన్స్లో పార్ట్నర్ కనుక వారిద్దరూ కూడా బీజేపీతో కలిసి వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి ఒప్పుకున్నారు కనుక మేము ముగ్గురం కలిసి ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొస్తాము, ఇక్కడ కొన్ని అరాచక పనులు ఆపు చేస్తాము. ఇప్పుడు సిలికా మైన్స్ అంతా కేవలం కొంతమంది చేసుకుంటున్నారు, అలా కాకోకుండా పేద ప్రజల ద్వారా మేము కోఆపరేటివ్స్ పెట్టించి పేద ప్రజలే ఆ సిలికాను చేసుకునేటట్టు, పేద ప్రజలే ఆ క్వాడ్ చేసుకునేటట్టు, పేద ప్రజలే ఆ శాండ్ చేసుకునేటట్టు కోఆపరేటివ్స్, ఎందుకంటే ఐఏఎస్లు అనుకున్న వాడిని అది అవకాశం ఉంది, వాళ్ళకి మైండ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా సమాజంలో అసమానతలు తగ్గుతాయి. అంతకంటే సంతోషకరమైనది ఏమిటంటే ఆ గ్రామాలు నాశనం కాకుండా గ్రామ సభలు పెట్టుకుని ఏది ఎక్కడ సిలికా ఎత్తాలా, ఎక్కడ ఎత్తకూడదు. ఇప్పుడు చూస్తే శ్మశాన వాటికలు ఎత్తేయడమే, ఇప్పుడు చూస్తే అగ్రికల్చర్లో వ్యవసాయ భూములు ఎత్తేయడమే, ఇళ్ల స్థలాల్లో ఎత్తేయడమే, తాగునీటిలో ఎత్తేయడమే, నాశనం చేసుకుంటూ కూర్చున్న కనుక చిన్నకూరు నాశనం అయిపోతుంది, చివరికి శ్మశానం లాగా తయారైపోతే భయం వేస్తుంది. అలాగే ఇక్కడ సైదాపురం కానివ్వండి, గూడూరు కానివ్వండి, క్వాడ్స్ కూడా అదే పరిస్థితి అయిపోతుంది. ఆ తర్వాత శాండ్ కనుక చూస్తే, ఇసుక కనుక మనం చూస్తే మధుసూదన్ రెడ్డి గారు అని చెప్పి అక్కడ ఉన్నవారు ఆ మహానుభావుడు పోయినసారి వచ్చి ఏమి ఎత్తాగా బాగా ఆ స్వర్ణముఖి అంతా ఎత్తేస్తున్నారు, మన్ను ఎత్తేయడం వల్ల రైతులు ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి కొనపాటిపాలెంలో ఉన్న దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారు అబ్జెక్ట్ చేస్తే ఆ రోజున ప్రభుత్వం వాళ్ళు ఏమని చెప్పారంటే, ఎందుకు అబ్జెక్షన్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చింది కేవలం 3 మీటర్లు అయితే 30 మీటర్లు తీసేసుకుని దానివల్ల వ్యవసాయానికి ఇబ్బంది పడిపోతూ, వ్యవసాయానికి నీళ్లు లేకోకుండా, తాగునీటికి లేకోకుండా పశువులు మనుషులు కూడా ఎంతో ఇబ్బంది పడిపోతుంటే అవన్నీ కూడా ఆఫ్ చేయిస్తాం. అవన్నీ కూడా ఎంతవరకు చట్టమో అంతవరకే చేసించకపోతే, ప్రజల్లో చైతన్యం తీసుకురాకపోతే, ఎదురుగా నిలబెట్టించకపోతే అప్పుడు చూడండి మా బీజేపీ మా పట్టుదలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా బీజేపీ కుటుంబం రాష్ట్రీయ కుటుంబానికి మోడీజీ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర బీజేపీ మా అధ్యక్షురాలు, మా జిల్లా అధ్యక్షుడు వారికి, అందరూ కూడా ఇక్కడికి వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అలయన్స్ పార్ట్నర్స్ ఉన్న తెలుగుదేశం వారు కార్యకర్తలు, నాయకులకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కగా అలయన్స్ ధర్మం పాటిస్తాము, ఎవరికి ఏది న్యాయం చేయాలో అది చేస్తాము. అదే సమయంలో ఏ విధమైన కూడా కక్షపూరిత రాజకీయం చెయ్యం, కేవలం అభివృద్ధి రాజకీయం చేస్తాము, కేవలం సంక్షేమ రాజకీయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు.